టిల్లు జనాల్లోనే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన లొల్లి అంతా ఇంత కాదు. అందుకే టిల్లు సీక్వెల్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఎంత త్వరగా సినిమా చూద్దామని వెయిట్ చేస్తుంటే టిల్లు స్క్వేర్ మాత్రం అంతలా సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న టీం ప్రమోషన్లకి రెడీ అవుతోంది. టిల్లు స్క్వేర్ మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా కంటెంట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటోంది టీం. అందుకే రిలీజ్ విషయంలో తొందరపడకుండా పోస్ట్ పోన్ చేసి మరీ కంటెంట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. దాంతో సంవత్సరం క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా మరో 3 వారాల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోసారి కూడా పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది టీం. ఇప్పటికే 3 సార్లు డేట్ మార్చుకున్న టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కాబోతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అన్న ప్రసక్తే ఉండకూడదని ఆన్ టైంలో రిలీజ్ అవ్వాలని ఫిక్స్ అయిన యూనిట్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసింది. మొన్నటి వరకు షూటింగ్ చేసినా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు నెలాఖరుకి రిలీజ్ ఉండడంతో ప్రమోషన్ల ప్లాన్ కూడా రెడీ చేస్తోంది. ఈసారి సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ కొత్త పేరుగా ఆడియన్స్ ముందుకొస్తుండటంతో కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందో అని చూస్తున్నారు ఫ్యాన్. డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ రొమాన్స్, డబుల్ మ్యాడ్నెస్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న టిల్లు గ్రాండ్ సక్సెస్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు మేకర్స్. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్డ్ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ కూడా 20 కోట్లకు పైనే సేల్ అయిపోయినట్టు తెలుస్తోంది. రిలీజ్ కి ముందే మంచి బిజినెస్ చేస్తున్న టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టడమే లేటు అంటున్నారు అభిమానులు. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ తో సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టిల్లు స్క్వేర్ ని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు అందరూ.